Hi viewers, welcome to my channel Manida's Kitchen Recipes. ఈరోజు రెసిపీ గుగుని అన్నమాట. గుగునికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 టమాటాలు, కరివేపాకు, పచ్చి బఠానీలు అన్నమాట. తయారు చేసే విధానం ముందుగా ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి, మిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అల్లం తెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్కి వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గ్రీన్ బటానీ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఆవాలు, పోపు దినుసు వేసుకోవాలి. టమాటా కట్ చేసినవి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకోవాలి. 1 స్పూన్. సాల్ట్ స్పూన్ వేసుకోవాలి తగినంత. పసుపు తగినంత వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. మసాలా కొంచెం వేసుకోవాలి. కర్రీలో వేసుకున్న మసాలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి అంతా. ఇప్పుడు శనగపిండి 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై లాగా అవుతుంది అన్నమాట, పచ్చివాసన పోవడానికి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట, సరిపడినంత. కొంచెం ఎక్కువ ముక్కల పైకి ఉన్నట్టు పోసుకోవాలి, పలుచగా రావాలన్నమాట. ఇలాగ కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు గుగుని ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వేడివేడి పూరీతోని గుగుని సర్వింగ్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి, బాగుంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి. ఇది నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.